నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మరియు రేపు జన్మదినం జరుపుకోబోయే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు కనపర్తి అవినాష్ రెడ్డి, వైసీపీ నేత, చౌటుపల్లి, పొద్దుటూరు. సీఎం గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి మా మహిళలంతా విన్నవించుకునేది ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు సంక్రాంతి కానుకగా మాకు బట్టలు వద్దండి, దయచేసి మాకు మా రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించమని మా మహిళలతో కొంగుపట్టి మరి మేము అడుగుతున్నాము. మాకు బట్టలు వద్దండి, మాకు మా రాజంపేటను జిల్లా కేంద్రం చేయండి చాలు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఈ నిరాహార దీక్షలు, ఇలాంటి గర్జనలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రజెంట్ మేము శాంతియుతంగా చేస్తున్నాము. ఒకవేళ రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఇలాంటివి చాలా ఉధృతంగా చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాము. ప్లీజ్ సార్, దయచేసి మాకు రాజంపేటని జిల్లా కేంద్రంగా ప్రకటించండి, మా అందరికీ న్యాయం చేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు కూడా, ఈరోజు ఈ భారీ ఎత్తున ర్యాలీ రాజంపేటలో ప్రజా గర్జన అనేది చాలా అద్భుతంగా జరిగింది. మహిళలందరూ కూడా, రాజంపేట ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈరోజు విజయవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కానీ అడుగుతున్నాం సార్, ఆడబిడ్డలుగా రాజంపేట నుంచి సార్ దయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పెద్దలు అందరూ మమ్మల్ని ఒకసారి రాజంపేట ఆడబిడ్డలుగా మమ్మల్ని అనుకొని నూతన సంవత్సర సంక్రాంతి కానుకగా మాకు ఆడబిడ్డ కానుకగా మాకు జిల్లా కేంద్రంగా రాజంపేటను చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. తప్పకుండా ఒకసారి పునరాలోచన చేసుకొని రాజంపేటని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్. నమస్కారం సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ఎం చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారములు. అలాగే లోకేష్ గారికి, బీజేపీ నాయకులు మాధవ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా నమస్కారములు. ఇక్కడ రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రం కావాలని చాలా రోజుల నుంచి అందరూ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజానీకమంతా కలిసి వచ్చి ఈ జిల్లా కేంద్రం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ అందరూ చేస్తున్నారు. మేము కూడా అందరము ఆడబిడ్డలము, మీ ఆడబిడ్డలం మేము, ఈ తెలుగింటి ఆడబిడ్డలం మేము. ఈ జిల్లాకి మీరు దయతో మా మీద దయ ఉంచి ఈ రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. పార్టీ మా ఆవేదనని, మా బాధని చూపించడానికి వచ్చారు, చాలా సంతోషం. నేను ఈరోజు ఉదయం మాలేసా అయ్యప్పమాల. నేను ఎప్పుడు కూడా నా ఊరి కోసం, నా మండలం కోసం, నా నియోజకవర్గం కోసం ఎప్పుడూ నేను ఎవరిని మోసం చేయలా. నేను కువైట్కి పోయా, బతకలేక 7,000 రూపాయలతో జీతానికి పనిచేసా. 10 మంది కువైట్కి వీసా ఉపాధి కల్పించండి. మన ఆడవాళ్లకు 5-6 నెలలు జీతం వేయలేదని వాళ్ళ భర్తలు నాకు లెటర్ రాస్తే, ఏమమ్మా 6 నెలలైంది జీతం వేయలేదంట, మీ భర్త వికలాంగుడు, 2 కాళ్ళు లేవు అని అడిగితే ఆమె అన్న మాట పచ్చిగా మీడియా ముందర చెప్పకూడదు. వాయవరుస లేకుండా కొడుకు తండ్రి నన్ను వాడుకుని నా జీవితాన్ని నాశనం చేశారు నరసయ్య, ఏమని పంపించదని ఏడ్చినప్పుడు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నాను తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. అటువంటి వాళ్ళ కోసం మా కోవిడ్ వాళ్ళ సపోర్టుతో పోలీస్ స్టేషన్కి వెళ్ళా. నాకు సేటు బారిగా ఉన్నటువంటి మహాతల్లి ఆమెగాన నాకు సపోర్ట్ లేకపోతే ఈ ఆకుల నర్సయ్య మీ బిడ్డ ఈ గడ్డ మీద కూడా వచ్చేవాడు కాదు. కాబట్టి ఈ రోజున జిల్లా కేంద్రంగా గత నియంత పాలనలో ఆడబిడ్డ కన్నీరు పెట్టించిన అన్నదమ్ములు కుటుంబం బాగుపడిన చరిత్ర లేదు. ఈ రోజున 11 సీట్లు ఆ నియంత పాలనకు రావడానికి 2 ముఖ్య కారణాలు. ఒకటి, తాను జైల్లో ఉంటే తన అన్న తరపున ఒక మగాడిలాగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసినటువంటి కన్న తోడబుట్టిన చెల్లిని కన్నీరు పెట్టించారు మన నియంత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అన్నమయ్య ఈ రాజంపేట గడ్డైనటువంటి తాళపాకలు పుడితే ఆయన అవమానపరుస్తూ, ఆయన పేరును అప్రతిష్ట పాలు చేస్తూ రాయచోటికి తీసుకెళ్లి పార్లమెంటు నియోజకవర్గం అయినటువంటి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పి మాట ఇచ్చి మడమ దప్పినందుకు, అన్నమయ్యను అవమానపరిచినందుకు మీకు 2 11 వచ్చినాయంటే 2 కేవలం ఆ 2 మీరు చేసిన తప్పిదాలు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఇదే గడ్డ మీద, ఇదే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు జిల్లా కేంద్రంగా చేసి మెడికల్ కాలేజ్ తెచ్చి ఒక రాజంపేటాన్ని ఒక అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి మాట ఇచ్చారు. కాబట్టి ఆయన నియంత, ఈయన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈయన ప్రభుత్వంలో దానకన్నుడిగా కలియుగంలో పేరుగాల్సినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన
మాకు న్యాయం జరుగుతుందని 2014లో కాదు, ప్రజారాజ్యం పార్టీ నుంచి వాళ్ళ జెండా పట్టాం. 2014లో ఎన్నో ఒడిదుడుకున్నా కూడా 2017 వరకు జనసేన జెండా ఆవిష్కరణ చేసే దిక్కు లేకపోతే మా కడప జిల్లాలో మొట్టమొదటిగా అన్నిటికీ తెగించి జనసేన జెండా ఆవిష్కరణ చేశారు 2010లో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ లక్ష్యాల కోసం ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తిని కొంతమంది అంటున్నారు వైసీపీ వాళ్ళు, మీ కూటమి ప్రభుత్వం జిల్లా తెచ్చేస్తుందని. అన్నా కొంచెం మనుషులు అన్నా, మనము మానవత్వం ఉంటే కడుపుకు అన్నమే తింటే అటువంటి మాట మీరు ఎలా అంటారన్నా? మీ ప్రభుత్వంలోనే కదన్నా నియంతలాగా నిర్ణయాలు చేసి ఈ రోజున మండు టెంటలో అయ్యప్పమాలు వేసుకుని ఎక్కడో గుళ్ళో కూర్చొని పూజలు చేసుకోవాల్సిన మాలాంటి వాళ్ళను, యువతని, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లని, ఈ రాజంపేట గడ్డలో, అన్నమయ్య గడ్డలో పుట్టినటువంటి ఇంతమందిని రోడ్డు మీదకి వచ్చిన పాపాత్ములు ఎవరయ్యా? ఆశావాహులు, స్వార్థపరులు ఎవరయ్యా? ఒక వ్యక్తి కోసం మీరు రాజంపేటను బలిదానం చేసి ఈ రోజున ఏదో మళ్ళీ మీరు తెస్తారా అంటున్నారు. నిజంగా ఈ మీడియా సాక్షి ఒకటే అడుగుతున్నా, ఈ రోజుకైనా సరే ఇక్కడ వైసీపీ ప్రభుత్వమే కదా రాజంపేటకు మనకు జిల్లా ఇవ్వకుండా అన్యాయం చేసినా కూడా కొంతమంది జిల్లా గురించి కానీ బిడ్డల భవిష్యత్తు తెలియని వాళ్ళు మోసపోయి వాళ్ళు ఇచ్చే 3,000 కకృతి పడి ఓట్లు వేసినారు. మహా అంటే 6-7 మెజార్టీ వచ్చింది. మరి 2,000 మెజార్టీ వచ్చిన వాళ్ళు రాయచోట్లో జిల్లా ఉండిస్తే పక్కనే మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెల్లాగా బతుకుతున్నటువంటి కోడూరులో 11,000 వచ్చింది. మరి అక్కడ ఇవ్వాలి కదా. ఇదే అన్నమయ్యని కోడూరు కేంద్రంగా, జిల్లా కేంద్రంగా చేయాలి కదా. దానికి మేము సమ్మతిస్తాం. ఎందుకంటే అన్నా చెల్లెలు అన్నలాగా బతుకుతున్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో అలా చేశారు, మీరు ఇలా చేస్తే ఇంకా మేము ఏ దేవుడికి మొరపెట్టుకోవాలా? ఇంకా మేము మొరపెట్టుకోవాల్సిన అన్నమయ్యకే. ఆ అన్నమయ్యకి తెలుసు, ఆ అన్నమయ్యను అబాసుపాలు చేసి ఆయన పుట్టుకును అవమానపరిచిన వాళ్ళకి ఏ గతి పెట్టించారో మీరు కూడా ఇచ్చిన మాట తప్పితే ఆ అన్నమయ్య ఆవేశానికి గురి కాకూడదని కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళ పాటు ఉండాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో అది నెరవేరాలంటే ఇక్కడ అన్ని విధాల అన్ని సౌకర్యాలు చాలామంది పెద్దలు చెప్పారు. గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, మహనీయులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. భగవంతుడి కోసం ప్రాణత్యాగం చేసినట్టు, కన్ను త్యాగం చేసినట్టు భక్త కన్నప్ప, సోమనాథ స్వామి, భద్రాద్రి రెండో భద్రాద్రి, ఒంటిమిట్ట చాలా గుళ్ళు ఉన్నాయి. చాలా ప్రసిద్ధత ఉంది మనకు. ఈ రోజున ఏలింది రాయలసీమ నాయకులైనా మనం మెతుకుతున్నది, మనం తింటున్నది మా మెతుకులు గల్ఫ్ దేశాలే పెడుతున్నాయి మా కడుపుకు మెతుకులు. ఈ పాలకుల వల్ల రాలా. కనీసం ఈసారైనా జిల్లా వస్తే మా బిడ్డలు, మా కూతుళ్ళు, మా తమ్ముళ్ళు మళ్ళీ అక్కడ పోయి గల్ఫ్ దేశాల బానిస బతుకులు బతకకుండా ఇక్కడ ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలు వస్తే కొంతమందికైనా ఉపాధి కలుగుతుంది. జిల్లా కాబట్టి ఇక్కడ మనకు బడ్జెట్లో ఒక బడ్జెట్ కేటాయిస్తారు. ఏదైనా 1-2 పరిశ్రమ వస్తే ఆడవాళ్ళు అక్కడ కువైట్కి పోకుండా ఏదో 15,000 జీతం ఇస్తే ఇక్కడే బతుకుంటారు. ఎంత దుర్మార్గం అంటే ఆడవాళ్ళన్నా బిడ్డ పుట్టిన 10 రోజులు కాకముందే ఆ బిడ్డకి ఇవ్వాల్సినటువంటి తన తల్లి, ఆ తల్లి రొమ్ము పాలు బతికిన వాళ్ళమే మన అందరం. అటువంటి ఆ తల్లి రొమ్ము పాలను కూడా ఇంట్లో భర్తకు ఆరోగ్యం బాగలేదనో, నాయనకు ఆరోగ్యం బాగలేదనో, అమ్మకు ఆరోగ్యం బాగలేదనో ఇంజక్షన్లో మాత్రలు వేసుకుని ఆ పసిబిడ్డకి వలసినటువంటి ఆ చన్ను పాలను కూడా మాతల మింగి పోగొట్టుకుని గల్ఫ్ దేశాల్లో పోయి అక్కడ పనులు చేస్తూ అవి తిరిగి ఎఫెక్ట్ అయ్యి గడ్డలు కట్టి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ కన్నీళ్ళు కళ్ళారా చూసినాడు అన్నా. నేను కూతున్న నందలూరులో ఆడవాళ్ళ బాత్రూమ్లు మానరక్షణ కోసం బాత్రూమ్ లేని అడిగిన దానికి 30 ఏళ్ళుగా నలిగిపోతున్నటువంటి ముంపు గ్రామైనట్టు మా ఊరికి భూములకు డబ్బులు ఇచ్చి ఇళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నరకం చూపిస్తున్నారన్న. ఇప్పటికి చుట్టూ బ్యాక్ వాటర్ ఉన్న డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, తిరుపతి కార్పొరేట్ హాస్పిటల్ పోతే 2 లక్షలు 3 లక్షలన్నా ఎక్కడిదే గల్ఫ్ దేశమేనన్నా. కాబట్టి మా కన్నీటి బాధను పవన్ కళ్యాణ్ అన్నయ్య మీరైనా అర్థం చేసుకోండి, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.